శ్రేయక్క ఇంకా సవిత ఫుల్ బిల్డప్ ఇస్తారు. వాళ్ళ క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ అని వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెడదామా? సరే మన ఇద్దరం వెళ్తే చిచ్చు పెడదాం. హాయ్ సవిత. హాయ్. రేపు మనకి ఎగ్జామ్ ఉంది కదా, నేను కొంచెం మోడల్ పేపర్ తయారు చేశాను కింద బ్యాంక్ క్వశ్చన్ ఆన్సర్స్ అనేసి. నువ్వు ఈవినింగ్ ఇంటికి రా, నేను నీకు చూపిస్తాను. ఓకే ఓకే బాయ్. అమ్మ ఫుల్ ఓవరాక్షన్ చేస్తుంది. అమ్మనే స్కూల్ ఫస్ట్ అంటూ క్లాస్ ఫస్ట్ అంటూ మస్తు బిల్డప్ కొడుతుంది తెలుసా. అయ్యో నా ఫ్రెండ్ కదా, తను బెస్ట్ ఫ్రెండ్. ఆయన కూడా ఓవరాక్షన్ చేస్తుంది. బాయ్. ఎట్లయినా నువ్వే స్కూల్లో ఫస్ట్ రావాలి. ఓకే. అయ్యో నేను ఇంటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకుంటా. చదవలేదు ఇంటికి వెళ్ళి చదువుకుంటా. అయ్యో తను లేకపోతే అన్నీ చెప్పేది కదా, బాధేస్తుంది. ఓకే ఏదైతే అదే. మార్నింగ్ ఎగ్జామ్. ఎగ్జామ్ ఫినిష్. మనం కలవద్దా? హనియా వాళ్ళ మధ్యలో చిచ్చు సెకండ్ డే ఎగ్జామ్. ఫినిష్. ఇప్పుడేమో మళ్ళీ ఈరోజు కూడా పెట్టేస్తాం. అయ్యో ఫీవర్ వచ్చిందిగా, నేను ఇంటికి వెళ్తా. అయ్యో నాకు ఫీవర్ వచ్చింది కదా, నేను రేపు స్కూల్కి వెళ్ళాను. హలో మిల్కీ, నాకు ఫీవర్ వచ్చింది, నేను రేపు రాను. సరే ఓకే బాయ్. బాయ్. హలో అక్షిత, చెప్పు. నాకు ఫీవర్ వచ్చింది, నేను రాను. సరే బాయ్. తను రేపు స్కూల్కి రాదు అని నిహన్యా రేపు తన స్కూల్కి రాస్తామని మనం ఫస్ట్ వస్తాం. థర్డ్ డే ఎగ్జామ్. ఎగ్జామ్స్ ఫినిష్. హాయ్ సైత. హాయ్. ఫీవర్ వచ్చింది. మళ్ళీ ఫస్ట్ డే రోజు నీతో మాట్లాడితే ఎందుకు మాట్లాడలేదు? నిహన్య చెప్పింది పాదర్శి అంట బాగా ఓవరాక్షన్స్ బిల్డప్ బాగా చేస్తుందంట, మాట్లాడమాకండి, నువ్వే ఎట్లయినా ఫస్ట్ రమ్మన్నది అన్నది. ఓకే కానీ నేను ఎట్లా రాసావు ఎగ్జామ్? బాగానే రాసి. ఓకే లాస్ట్ డే రాయాల్సింది కదా, ఫీవర్ వచ్చింది. ఓకే. ద స్టోరీ ఈజ్ ఎప్పుడు కలిసి మెలిసి ఉండాలి.